కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. ఇంతకీ దేనికి లేట్ అయింది, ఇప్పుడు ఎందుకు వచ్చావనే కదా మీ డౌట్. ఏం లేదండి, మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయింది కదా, అందుకేసాలండి ఈ డైలాగు. అండ్ ఈ వీడియో విషయానికి వస్తే హెల్తీగా టేస్టీగా బ్రెడ్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ విషయానికి వస్తే చాలా జుజుబీ రెసిపీ అండి, అదే మన భాషలో సింపుల్ రెసిపీ అని చెప్తున్నాను. అండ్ దీనికి కావాల్సిన పచ్చి కూరగాయలు మైనీస్ ఉంటే చాలు. ఇప్పుడు కూరగాయల లిస్ట్ అయితే చదువుతాను చూడండి. కీరా, క్యాబేజీ, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, కావాలంటే పచ్చిమిర్చి కూడా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకొని వీటిలో సాల్ట్, చాట్ మసాలా అండ్ మైనీస్ని అయితే వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే మైనీస్ని అయితే ఇంట్లోనే తయారు చేశాను. కావాలంటే మీకు ఆ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఇంట్లోనే మైనీస్ని ఎలా తయారు చేశాను అనేది. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని బ్రెడ్ స్లైసెస్ మీద వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అందుకోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్కి గీ కానీ బటర్ కానీ అప్లై చేసి ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్ని ప్రెస్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మూత పెట్టి రెండు వైపులుగా కాల్చుకోవాలి. అంతే అండి, చాలా హెల్తీ రెసిపీ ఇదైతే కనుక. ఒక్క బ్రెడ్ స్లైసెస్ తింటే చాలు టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్